సారు మా హయాంలో ఫిరాయింపులు కాదు విలీనం చేసుకున్నాం. ప్రస్తుత ఫిరాయింపులపైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. సుప్రీంకోర్టుకు వెళ్తాం. పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. ప్రజా సంబంధాల విషయంలో విఫలమయ్యాం. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు. పార్టీ పేరు మార్పు వల్ల ప్రభావం ఏం పడలేదు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కవితను జైలుకు. కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబుది కీలక పాత్ర. కేసీఆర్ని ఇబ్బంది పెడుతుంది కదా, కవితను జైల్లో పెట్టిరట. మరి కేసీఆరే మాట్లాడతలేడు కదా దీని మీద. కవిత జైలుకు పోయిన విషయం మీద మరి కేసీఆరే మాట్లాడతలేడు కదా. కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికి కవితను జైల్లో పెట్టుంటే మరి కేసీఆర్ ఎందుకు నోరిప్తలేడు కూతురి మీద? కేసీఆర్ ఎందుకు పోయి కూతురిని కలుస్తలేడు? మీరు ఏ అంశాన్నైనా రాజకీయంగా వాడుకోవడంలో చిన్న సందు దొరికితే దూరిపోతారు. మరి ఇంత పెద్ద తప్పు చేసిరని మీరు అనుకుంటున్నారు కదా. కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికి కవితను జైలు వేసిరు అంటున్నారు కదా. మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? దీనికి ఆన్సర్ చెప్పు. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్తే నువ్వు అన్నదానికి ఏమన్నా అర్థం ఉంటుంది. 3-4 నెలలు అవుతుంది కవిత జైలుకి వెళ్ళి. ఇంతవరకు ఆ జైలు గోడల్ని టచ్ చేసింది లేదు కేసీఆర్. అయ్యో బిడ్డ, నా బిడ్డ ఎట్లుందని, అరే తప్పు చేసిందో ఒప్పు చేసిందో ఏం చేసిందో. ఏ కన్న తండ్రి అయినా పొయ్యి అయితే పరామర్శిస్తాడు కదా, ఎట్లున్నామమ్మా, ఏంది కథ, అంతా బాగానే ఉందా ఏంది అని. కనీసం పొయ్యి నువ్వు పరామర్శించలేదంటే, మొన్నటి ఎలక్షన్లో కవిత పేరు ఎవ్వరూ మాట్లాడొద్దు అని మీరు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పార్టీ శ్రేణులకు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆమె తప్పు చేయలేదని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అయ్యో నీ గురించి మాట్లాడి కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబుది కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకొస్తే మంచిదే. తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి. ఏపీలో జగన్ ఓడిపోతారని ఊహించలే. 40% తెచ్చుకున్న జగన్ హీరో, షర్మిల జీరో. ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ వ్యాఖ్యలు. ఫిరాయింపు నేతలను ప్రజలు నమ్మరు. హరీష్, అసలు మీరు ఎందుకు పోయిర్రు ఢిల్లీకి? మీరు ఢిల్లీకి ఎందుకు పోయిర్రు? ఫస్ట్ ఢిల్లీకి కవితని బెయిల్ మీద ఏదో రకంగా బయటికి తీసుకురావాలన్న ఆలోచన చేయడానికి పోయిర్రు అన్నది చాలామంది మాట్లాడుతున్నారు. ఇగో ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి అంటుండు. ఏమంటుండు? ఎన్నో ఉండే కదా, ఎన్నో అన్నాడు అనమాట. ఏమని? మీరు పోయి దొంగసాటుగా ఆమెకు బెయిల్ రావడానికి మోదీతో కలుస్తున్నారని. మరి నిజంగానేనా ఇది? ఈ విషయంలో ఏమన్నా ఉందా? మీరు ఢిల్లీకి పోయి ఆడ ప్రెస్ మీట్ పెట్టుడేంది? ఏం చేయడానికి పోయిరాడికి? తెలంగాణలో చోటు చేసుకున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపైన రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామని, స్పీకర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. మరి ఒకవేళ మరి మీరు గతంలో ఏం చేసిరా అంటే ఏం సమాధానం చెప్తావు? దానికి ఏం చెప్తున్నంటే, ఇలా ఫిరాయింపులు కాదట, విలీనం చేసుకున్నారట. బాబు, ఫిరాయింపుల తర్వాతనే విలీన ప్రక్రియ ఉంటుంది. వితౌట్ ఫిరాయింపు విలీనం అన్న పదానికి అర్థం ఉండదు కదా. ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి పోయిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది 2/3 మెజారిటీ వస్తే అప్పుడు విలీనం అని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే వితౌట్ ఒక్క ఎమ్మెల్యే రాకుండానే విలీనం చేసుకోవడం ఉంటుందా? ఉండదు కదా. మరి ఏం మాట్లాడుతున్నావు? నీకేమన్నా తలకాయ ఉందా? పార్టీ ఫిరాయిస్తేనే విలీనం సాధ్యమవుతుంది మిత్రమా. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకొక పార్టీలోకి వెళ్ళినప్పుడు 2/3 ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరినప్పుడు అప్పుడు విలీనం సాధ్యమవుతుంది. ఫిరాయింపులు లేకుండా విలీనం అన్నదానికి ఆ పదానికి అర్థం లేదు. 2014లో అదే పని చేసినావు, 2018లో అదే పని చేసినావు, ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి ఓహో ఆహా ఇట్టెట్లా అట్టెట్లా అని మాట్లాడుతున్నావు. వాళ్ళు సందు దొరికింది, నువ్వు కూలగొడతానో మేము చేస్తున్నావు, నువ్వు గతంలో ఏం చేసినావు, వాళ్ళు ఈ ప్రశ్నలు వినిపిస్తున్నారు. అందుకే మేమేమంటున్నాం అంటే, అంతా దొంగలే. మీ పార్టీ నుంచి గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఏమో కానీ మిగతా వాళ్ళంతా దోపిడీ దొంగలు. మొత్తం భూములు, శాండు, ల్యాండు, వైను, మైను, కబ్జా కోర్లంతా. వాళ్ళని ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొని ఈ గవర్నమెంట్ కూడా మొత్తం ఎటు కాకుండా పోతున్నది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని, ప్రజలు ఇచ్చిన తీర్పులని అవమానిస్తూ మీరు వ్యవహరిస్తున్నారు. ఎవరికి ఉంది ఇందులో మాట్లాడే నైతిక హక్కు, నైతిక అర్హత ఎవరికి ఉన్నది? సో కేటీఆర్ ఇట్లనే మాట్లాడుతుండాలి, ఈ పార్టీ ఎటు కాకుండా పోతుంది. ఇక అది మీ పార్టీ కార్యకర్తలు అసలు బేసిక్గా పిఆర్ఎస్ మీద కొంత ప్రేమ ఉన్న వాళ్ళు ఫస్ట్ నేను ఇంటి ముందు పోయి ధర్నా చేయరు. నువ్వు మాట్లాడక నాయన, దయచేసి నువ్వు మైక్ దూరంగా పెట్టు అని అసలు ఎవడన్నా ఈ అంశం ఎత్తుకుంటాడండి? ఎవడన్నా ఈ పార్టీ ఫిరాయింపులు, విలీనము, సుప్రీంకోర్టుకు పోతామన్న అంశం ఎవడన్నా మేజర్ అంశంగా ఎత్తుకుంటారా? బేసిక్గా ఈ పొజిషన్లో ఉన్నోడు సైలెంట్గా ఉంటాడు. ఏం మాట్లాడాలనో అర్థం కాక.